సౌరభం కార్యక్రమానికి పునఃస్వాగతం. తెలుగు సౌరభం కార్యక్రమంలో 4వ విభాగం కథా కథన నైపుణ్యకి ప్రత్యేకగా నిలిచే తెలుగు కథల పరిచయం కథాసుమాలు. ఈ విభాగంలో ప్రముఖ రచయిత కె రామచంద్రమూర్తి గారు మనకు ఓ మంచి తెలుగు కథను పరిచయం చేస్తారు. నమస్కారం. కథాసుమాలు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కథాసుమాల్లో కోటువా అనే శీర్షిక ఉన్న కథ గురించి తెలుసుకుంటాం. మీరు గమనించారా, కోటువా అనగానే డాక్టర్ అర్థం కాదు, కథ చదివితే కానీ అర్థం కాని శీర్షిక ఇది. ఇంకొక విషయం ఏంటంటే, చెన్నూరు సుదర్శన్ గారు ఈ కథను రచించారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఆడిముత్యాల లాంటి వర్ణములతో భాషతో ఈ కథ కొనసాగుతుంది. తెలంగాణ మాండలికంలో కొనసాగిన కథ ఇది. చెన్నూరు సుదర్శన్ గారు ఈ కథ రచయిత. ఈ విషయంలో విజయం సాధించారు. చక్కని మాండలికంతో కథను నడిపించారు. అమృతమ్మ, ఐలయ్య వీళ్ళు దంపతులు. ఈ దంపతుల ఏకైక సంతానం ఒక పిల్లవాడు, సాయి కుమార్ అని పెట్టుకున్నారు పేరు. ఈ ఐలయ్య ముఖ్యంగా సాయిబాబా భక్తుడు, షిరిడి సాయిబాబా. ఈ పిల్లవాడు కొడుకు ఏదైతే అన్నాడో తల్లితో చెప్తాడు, అమ్మ నాన్నగారి షష్ఠి పూర్తి ఉత్సవం ఉంది కదా, దీన్ని మనం షిరిడీలో జరుపుతున్నాము. ఇది నాన్నగారికి ఇష్టదైవం షిరిడి సాయిబాబా. షిరిడి పోయి అక్కడ తండ్రిది షష్ఠి పూర్తి ఉత్సవం జరిపించాలని చెప్పి ఒక ప్రతిపాదన. తల్లి కూడా తండ్రిని చెప్తుంది. ఆయన కూడా సంతోషంగా అంగీకరిస్తాడు. వీళ్ళ ముగ్గురు అంటే అమృతమ్మ, ఐలయ్య, సాయి కుమార్, వీళ్ళు బస్సులో బయలుదేరుతారు షిరిడీకి. విధి వక్రించి బస్సు ప్రమాదానికి గురైపోతుంది. ఒక పెద్ద లోయలో పడిపోయింది. రాత్రి చీకటి, కాళ్ళు దిగిన వాళ్ళు, తలలు పగిలిన వాళ్ళు, ఆర్తనాదాలు, ఒక బీభత్సమైన వాతావరణం నెలకొని ఉంది అక్కడ. ఆ వాతావరణం చూసి అందరూ కావాలి, ఏదో జరిగింది, ఎవరో పోయారు, ఎవరికి వారికి ఎవరు పోయారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ఈ అమృతమ్మ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటుంది. ఎదురుగుండా కొడుకుంటాడు, తలకి బ్యాండేజ్తో ఏడుస్తూ ఉంటాడు. కొడుకు చెప్తాడు తల్లికి, అమ్మ నా తలకి పెద్ద దెబ్బేం తగ్గలేదు, కానీ పెద్ద కట్టు పెట్టారంతే, కానీ నాయన పోయిందమ్మా అని చెప్తాడు. ఈవిడ గుండెల చెల్ల ఏడుస్తుంది. ఇప్పుడు కొడుకున్నది తాను ఒక్కతే తల్లి. తాను దిగాలు పడితే ఈ పిల్లవాడు మరింత దిగాలు పడతాడని ఆలోచించి ఆ తల్లి గుండెని రాయి చేసుకొని కొడుకు చూసినప్పుడు కొడుకు వెనకాల ఒక పిల్ల నిలబడి ఉంటుంది. ఈ పిల్ల ఎవరు అంటే వాళ్ళు చెప్తారు, ఈ పిల్ల పేరు సమత. మరి ఎవరు ఆ పిల్ల అంటే, ఆ పిల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా బస్సు ప్రమాదంలో కాలిపోయారు, కాబట్టి మనమే తీసుకెళ్ళాలి ఈ పిల్లని. ఈ అమృతమ్మ అప్పటికే భర్తను కోల్పోయింది. కొడుకు తలకి దెబ్బ తగిలింది. 2 గాయాలు ఆమె గుండెను తోచేస్తున్న సమయంలో కూడా ఉదాత్తతను చెడగొట్టుకోకుండా ఈ పిల్లని, పాపం తల్లిదండ్రి పోయారంటారు కదా, సరే మనం పోలీసులు చెప్పి మనం తీసుకెళ్ళిపోదాం ఇంటికి, వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇచ్చేద్దామని, అలాగే కానీ ఇంటికి వచ్చేస్తారు. సరే చక్కగా అన్న అని పిల్ల తిరుగుతూ ఉంటుంది. అన్న చెల్లెలుగా ఆ పిల్లలు వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అమృతం. ఇట్లా జరుగుతున్న సమయంలో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా కొడుకు కింద పడిపోతాడు. ఒకరోజు పడిపోయిన కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్తుంది. హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తారంటే, చాలా ఖర్చు అవుతుంది, ఒక 10,000 రూపాయలు వెంటనే తీసుకొచ్చి కట్టాలి
చేసుకోవటము ఏం చేయాలో తోచదు. భర్త తను ఉన్న రోజుల్లో తన స్నేహితుడికి చేబదులుగా ఇచ్చాడు, వడ్డీగా ఇవ్వలేదు కొంత డబ్బుని. ఎందుకంటే కొడుకు పెళ్లి కోసం దాచుకునే డబ్బుని స్నేహితుడికి ఇచ్చాడు. వాళ్ళకి ఫోన్ చేస్తుంది, ఇట్లా నా కొడుక్కి ఆపద వచ్చింది, డబ్బు కావాలని. వాళ్ళు కూడా ఉన్నట్టుగా డబ్బు ఇవ్వలేరు కదా, వెంటనే అడిగిన వెంటనే వాళ్ళు కొంత సమయానికి వస్తారు. కానీ ఇక్కడ సమయం లేదు. అప్పుడు ఆలోచించి బీరువాలో భర్త రాబోయే కోడల కోసం కొన్ని నగలు ముందే కొని పెట్టి వచ్చాడు. పుస్తకాలు కానీ గొలుసు కానీ అవన్నీ మూట కట్టుకొని అవి అమ్మేసి కొడుకుని బతికించుకుందామని చెప్పి ఆ మూటతో బయలుదేరుతుంది. ఆ సమయంలో ఇద్దరు కుర్రాళ్ళు బైక్ మీద వచ్చేసి ఆ మూటలు లాక్కుంటారు. ఈమె ఎదురు తిరుగుతుంది కానీ ఇద్దరు కుర్రాళ్ళు ఈ ఒకటి చివరికి ఆ మూటలు లాక్కొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఈమె ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. ఆ మరుసటి రోజు ఈమె భర్త అప్పుడు స్నేహితులకి ఇచ్చిన డబ్బు ఉంది కదా, వాళ్ళు వచ్చి ఆ డబ్బు కట్టేస్తారు. కట్టేస్తే ఇంత జరిగినా కానీ డాక్టర్లు ఒక రోజు పిలిచి చెప్తారు, ఈ పిల్లవాడు ప్రస్తుతానికి బ్రతికే పరిస్థితిలో లేడు, కానీ మరో ఇద్దరికి నా ప్రాణం పోయినాడు. ఈమెకు అర్థం కాదు, ఏమైంది చెప్పమంటుంది. చివరికి డాక్టర్లు చెప్తారు, బ్రెయిన్ డెడ్ అయింది ఈ పిల్లవాడికి. ఈ పిల్లవాడి అవయవాల్ని కనుక మీరు దానం చేస్తే ఇంకొక ఇద్దరికి జన్మనిచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళలో మీరు పిల్లవాడిని చూసుకోవచ్చు అని చెప్తే ఈమె సందిగ్ధంలో పడుతుంది. పిల్లవాడు లేడు, అవయవాలు మరి ఎట్లా ఇస్తారు ఏమిటి అని ఆలోచించి అప్పుడు డాక్టర్లు ఆ ఇద్దరిని చూపిస్తాం రండి అని ఈ అమృతమ్మని తీసుకెళ్తారు. ఆ ఇద్దరు ఎవరంటే కుర్రాడు నిన్న 2 రోజుల క్రితం నిన్న ఈమె దగ్గర ఆ నగల మూటను కాజేసుకుపోయేవాడు. ఈమె ఒక్కసారి వాళ్ళని చూసి ఈ పొలగాళ్ళక నేను ఇచ్చుడు అని ఒక ఆలోచన పడుతుంది. మళ్ళీ ఆలోచిస్తుంది, ఎవరైతే నా బిడ్డ అవయవాలను వీళ్ళకి ఇస్తే కనీసం దాంతోనన్నా వీళ్ళ మనసు మారి మంచిగా బ్రతుకుతారేమో అని ఒక గొప్ప ఆలోచన చేస్తుంది అమృతమ్మ. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ పాత్రకి ఇంకొంచెం ఉదాత్తత పెరుగుతుంది. రచయిత ఉద్దేశం కూడా పాత్ర ఉదాత్తతను పెంచాలి. పరోక్షంగా తన కొడుకు పోవడానికి కారణమైన ఇద్దరు పిల్లలకి తన కొడుకు అవయవాలని దానంగా ఇవ్వాలి అనే స్థితి ఒకటి ఏర్పడింది అక్కడ. ఈవిడ ఆలోచిస్తుంది, నా పిల్లలు కాకపోయినా నా పిల్లవాడి అవయవాలతో ఈ పిల్లలిద్దరూ ఎదుగుతారు, కనీసం అట్లాన్న వీళ్ళలో మార్పు వచ్చి మంచి పిల్లలు అవుతారు అనే గొప్ప మనసుతో అవయవ దానానికి అంగీకరిస్తుంది అమృతమ్మ. ఆయన ఆ పిల్లల తండ్రి చెక్కు రాసి ఇవ్వమంటా ఉంటే చెక్కు వద్దండి, ఆ పొలగాల పుటవ ఒక పోటువ ఇవ్వండి, ఆ పిల్లలిద్దరూ మంచిగా వాళ్ళ పోటువ ఇవ్వండి చాలు అంటుంది. అందుకని శీర్షిక పోటువ అని పెట్టాడు. ఫోటో అనే దానికి ఇక్కడ మాండలికంలో పోటువ అనే పదం ఉంది కాబట్టి దీన్నే శీర్షికగా పెట్టి రచయిత చక్కగా మంచుకొచ్చాడు కథని. అంటే ఆ ఫోటో ఎందుకు అడిగింది ఈవిడ అమృతం, ఆ ఫోటోలో ఆ పిల్లలిద్దరు కనపడుతూ ఉంటారు ఆరోగ్యవంతులుగా. వాళ్ళలో తన కొడుకును చూసుకోవాలి, గతించిన తన కొడుకు. అంటే కథ ఎటు నుంచి ఎటు జాగ్రత్తగా మలుచుకుంటూ వచ్చి అవయవ దానం అనే దాన్ని స్ట్రెస్ చేస్తూ రచయిత చక్కని గమనాన్ని సాధించాడు ఈ కథలో. మరి వచ్చే వారం మరొక చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం. ఇది ఈనాటి తెలుగు సౌరభం కార్యక్రమం.